హై గైస్, వెల్కమ్ టు చటై ఫార్మ్స్. ఈరోజు మన వీడియోలో నేను కొన్ని రోజుల ముందు కొన్ని మట్టులు అయితే పెట్టడం జరిగింది పిల్లలు చేయించడానికి అని చెప్పేసి మన బ్రీడింగ్ యూనిట్ దగ్గర నుంచి. బట్ ఏమైందో ఏంటో తెలియదు, అసలు వాటిలో ఒక్కటి కూడా పిల్ల అవ్వలేదు. ఇంచుమించు 40 గుడ్ల వరకు మన దగ్గర పోవడం అయితే జరిగింది. అందులో కొన్ని ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసాం, ఒక 20 గుడ్ల వరకు. అవి మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇవి మొత్తం అన్ని ఒక 20 గుడ్ల వరకు ఉంటాయి అనమాట. ఇవి వీటిలో ఒక్కటి కూడా పిల్ల అవ్వలేదు అనమాట. ఇవే కాదు, ఇంతకు ముందు కూడా మేము జస్ట్ ఒక వారం రోజుల ముందు ఒక 20 గుడ్లు అంటే ఇంచుమించు ఒక 40 గుడ్ల వరకు మనకు మొత్తం పిల్లలు అవ్వకుండా పోయినాయి. అది దేనికి అనేది నాకు అర్థం కాలేదు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చలికాలం స్టార్టింగ్ లో ఇలాగే పోతాయి కొన్ని గుడ్లు అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే మాక్సిమం పుంజు సరిగా తొక్కపోవడం ఏమన్నా అయి ఉండాలి, లేదా మనకి పుంజు తొక్కినా గానీ పుంజులో మనకి ఆ బలం లేకపోతే ఒక్కొక్కసారి ఇలాగే గాలి గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. అదే విధంగా పెట్టలో కూడా మనం గుడ్లు పెట్టేటప్పుడు పుంజు పెట్ట కూడా వాటికి రెండింటికి కూడా మనం ఫీడ్ అది కూడా కరెక్ట్గా ఇస్తూ ఉండాలి. అలాగే పెట్ట కూడా మనకి కాల్షియం అవి అన్ని కరెక్ట్గా అందే విధంగా చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి పెట్టలో కూడా పెట్ట గుడ్లు పెట్టేటప్పుడు కూడా కాల్షియం అది పెట్టలో సరిగా లేకపోతే, ఒంట్లో విటమిన్స్ అవి కొంచెం సరిగా లేకపోతే అప్పుడు గాలి గుడ్లు పెడతా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఈ పెట్ట గుడ్డు పెట్టడం అయితే జరిగింది. నేను గుడ్డు పెట్టడానికి తిరిగే పెట్టలు మా ఫామ్ లో పనిచేసే అబ్బాయి తీసి ఇలా జాబ్ లో వేస్తున్నాడు. అది గుడ్డు పెట్టేసిన తర్వాత బయట వదిలేస్తున్నాడు. సో పెట్ట అయితే చాలా క్వాలిటీగా చాలా బాగుంది, కానీ గుడ్డు మాత్రం చాలా చిన్నది పెట్టింది. ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. మేబీ దాని వల్ల కానీ పిల్లలు అవ్వట్లేదా ఏంటి అని కూడా నాకు ఒక డౌట్ ఉంది. లేదా కన్నిపెట్టలు కూడా ఏమైనా ఉంటే ఫస్ట్ టైం ఇలా గాలిగుడ్లు పెడతాదని చెప్పేసి నాకు కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో ఇలా ఏదైతే మొత్తం మీద మన ఫామ్ లో ఒక 40 గుడ్ల వరకు మొత్తం అన్ని పోవడం అయితే జరిగింది. మనం పెట్టిన మట్లన్నీ కూడా పోయినాయి అనమాట. నేను ఇంచుమించు 4 చోట్ల మట్లు పెట్టాను. ఆ 4 చోట్ల కూడా మనకి ఇంచుమించు పోయినాయి అనమాట. నేను మాక్సిమం మట్టుకు వచ్చేసి నేను 13, 15 లేదా 19 గుడ్లు అలా పెడుతూ ఉంటాను అనమాట. సో ఈసారి ఇంచుమించు ఒక 40 గుడ్ల వరకు అయితే పోవడం జరిగింది. సో ఎందుకు పోయినాయి అనేది నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే దేనికి పోయినాయి అని చెప్పి మీరు ఏమైనా ఐడియా మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. మన ఫాలోవర్స్ కూడా వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్ నుంచి ఎలా జాగ్రత్త పడాలి ఇందులో అని చెప్పేసి నాకు కూడా అర్థం అవుద్ది. మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే ట్రై చేయండి. సో ఇది ఈ రోజు మన వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇటువంటి మంచి అప్డేట్స్, అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మన ఫామ్ నుంచి అలాగే ఫుల్ సపోర్ట్ కోసం మీరు మన ఫామ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా ఫేస్బుక్ గ్రూప్లో కానీ లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాటిని మీరు ఫాలో అవుతే మీకు ఇన్స్టెంట్గా నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఎందుకు పిల్లవలేదా అనే విషయం మీకు ఏమైనా తెలిస్తే, నేను ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియోకి ఇంకా మంచి రీచ్ వచ్చే విధంగా మీరు హెల్ప్ చేస్తున్నారనే విషయం మర్చిపోవద్దు. నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ నన్ను ఎంతగా సపోర్ట్ చేసి మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో ఇది మన వీడియో. థ్యాంక్ యూ.